మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ రిసీవ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ సమయంలో నా తండ్రి ప్రభా, మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. ఇల్యూమినేట్ అవర్ హార్ట్స్. మీ యొక్క వాక్యపు వెలుగులో నా తండ్రి మా జీవితాలను చూసుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి నాయన. ఈ యొక్క బైబిల్ స్టడీలో నా తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి, సహాయం చేయమని అడుగుచున్నాం. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే మార్గం మధ్యలో ఉన్నారో వారందరినీ కూడా సకాలంలో తోడుకుని రమ్మని అడుగుచున్నాం. మీరు కృప చూపించమని మా ప్రార్థన చేసినామని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనం వాక్యాన్ని చూద్దాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి యుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. అపోస్తులైన పౌలు రాస్తున్నటువంటి ఈ యొక్క పత్రికలో ఆయన చెరలో ఉండి ఈ యొక్క విషయాలు దైవ ప్రేరేపణ చేత ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు అనే విషయం మనకి బాగా తెలుసు. దీని యొక్క నేపథ్యం గురించి చాలాసార్లు మీతో ప్రస్తావించడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు మనము గమనించవలసిన వారమై ఉన్నాం. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అనేటువంటి మాటని మనము గమనించాలి. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తగ్గింపు గూర్చి ఒక మంచి ఉదాహరణ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన క్రీస్తు గురించే ఆ యొక్క ఉదాహరణ చెప్పడం జరిగింది. ఏ విషయాన్ని మనం చూసుకోవాలన్నా క్రీస్తే మనకు ఆధారమై ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని గూర్చి ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడు, ఆయన ఏ విధంగా విధేయత చూపించాడు అనే విషయాలను ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం వారికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. తన్ను తానే రిక్తునిగా చేసుకొను అనేటువంటి మాట, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అనే విషయాన్ని మనం చదువుతాం. కొన్ని ఫాల్స్ థియరీస్ దీని చుట్టూ ఉన్నాయి. కొంతమంది అబద్ధ బోధకులు ఏమని తెలియజేస్తారు అంటే, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. దేన్ని ఎంప్టీ చేసుకున్నాడు అని ఆలోచిస్తే క్రీస్తు దైవత్వాన్ని విడిచిపెట్టాడు అనేటువంటి బోధన, తప్పుడు బోధన ఒకటి వెలుగులోకి రావడం జరిగింది. అది ఆదిమ సంఘంలోనే కొంతమంది అబద్ధ బోధకులు దాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తు దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి
మనుష్య రూపంలో ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు అనేటువంటి బోధన. సో అది తప్పుడు సిద్ధాంతం, తప్పుడు బోధ అని మనకు అర్థమవుతుంది. అది వాక్యానుసారమైనటువంటి బోధ కాదు. క్రీస్తు తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టలేదు. ఇంకా కొంతమంది ఏమని చెప్తారంటే ఆయన దైవిక గుణలక్షణాలను విడిచిపెట్టాడు. క్రీస్తుకు ఉన్నటువంటి, దేవునికి ఉండవలసినటువంటి దైవిక లక్షణాలు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటాం. ఈ యొక్క గుణలక్షణాలని కొన్నింటిని ఆయన పరలోకంలో విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, కొన్నింటినే ఆయన కూడా తెచ్చుకున్నాడు అని చెప్తారు. ఇది కూడా తప్పుడు సిద్ధాంతమే. ఓకేనండి, ఇది కూడా తప్పుడు సిద్ధాంతమే. సో కాబట్టి ఈ రెండు కూడా వాక్యానుసారమైనటువంటివి కావు. ఎందుకు ఇలాంటి తప్పుడు వాదనలు వినిపించాయంటే గ్రీకు పదం కెనోసిస్ అనేటువంటి గ్రీకు పదం అక్కడ వాడబడింది. అంటే ఎంటీడ్ అంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. అయితే ఆయన ఏమీ కూడా ఎంటీ చేసుకోలేదు. ఆయన యొక్క దైవత్వంలో ఒక్క లక్షణాన్ని విడిచిపెట్టినా కానీ అది దైవత్వం కాదు. ఆయన యొక్క దైవత్వంలో ఒక్క లక్షణాన్ని విడిచిపెట్టినా కానీ అది దైవత్వం కాదు. సో ఈ లక్షణాలు అనేటువంటివి విడిచిపెట్టి ఏమీ కాదు. యాట్రిబ్యూట్స్ అనేటువంటివి ఒకదానికంటే ఒకటి తక్కువ చేసి మాట్లాడడం కూడా అది దైవత్వానికి సూచనగా మనకి కనిపించదు. సో కాబట్టి కొంతమంది ఈ విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని తప్పుడు త్రోవల్లో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన 100% హ్యూమన్ అండ్ 100% డివైన్. సో దట్స్ వై థియోలాజికల్లీ మనం ఏమని పిలుస్తామంటే హీఈస్ గాడ్ మ్యాన్, నాట్ మ్యాన్ గాడ్. మ్యాన్ గాడ్కి గాడ్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటంటే మనుషుడు దేవుడిగా అవడం. మ్యాన్ గాడ్ అంటే ఏంటి? మనుషుడే ఏదో ఒక దేవుడిగా అవడం, ఏదో ఒక దేవుడిగా నేను దేవుణ్ణి అని క్లెయిమ్ చేసుకోవడం. ఓకేనండి. అయితే గాడ్ మ్యాన్ ఏంటంటే ఇన్ ద బిగినింగ్ హీఈస్ గాడ్. ఓకేనా? ఇన్ ద బిగినింగ్ హీఈస్ గాడ్. ఆదిలోనే ఆయన దేవుడై ఉన్నాడు. సో అందుకనే ఈ యొక్క విషయాన్ని మనం చదువుతాం. ఏంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, స్వరూపము అనేటువంటి మాటకి ఏమి అర్థాన్ని మనం చూస్తామంటే మోర్ఫే అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించబడింది. మోర్ఫే అనేటువంటి ఈ గ్రీకు పదం, ఈ గ్రీకు పదానికి చాలా చాలా లోతైనటువంటి అర్థం ఉంది. ఏంటి అంటే ఈ మోర్ఫే అనేటువంటిది సందర్భాన్ని బట్టి మారిపోయేటువంటిది ఏమీ కాదు. స్వరూపము అనేటువంటి మాట దగ్గర సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోయేటువంటిది ఏమీ కాదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ గాడ్స్ క్యారెక్టర్, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి, దేవుని యొక్క గుణలక్షణాల గురించి, దేవుని యొక్క ఎస్సెన్స్ గురించి, వెరీ బీయింగ్ గురించి మాట్లాడేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. మోర్ఫే అంటే వాట్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్. ఓకేనండి. సో ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ కూడా దేవుడిలాగే ఉంటుంది. అది చేంజ్ అవ్వదు. మనుషుల్ని బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, ప్లేసెస్ని బట్టి కానీ చేంజ్ అయ్యేటువంటిది కాదు మోర్ఫే అనేటువంటిది. మనకి కూడా ఫామ్ ఉంది. ఫామ్ అంటే ఏంటి? అపీరెన్స్, బయట కనిపించేటువంటి ఒక రూపం ఉంది. ఈ రూపం అమెరికాలో ఉంటే ఒకలా ఉంటుంది, ఇండియాలో ఉంటే ఒకలా ఉంటుంది, ఆఫ్రికాలో ఉంటే ఒకలా ఉంటుంది. అంటే ఏంటి? బాగా ఎండ కాచే చోట ఉంటే ఒకలా ఉంటుంది, నల్లగా అయిపోతాం. కొంచెం చల్లగా ఉండే చోట ఉంటే అది కూడా ఈ చల్లగాలి వేసేటప్పుడు నల్లగా అయిపోద్ది స్కిన్, అది కూడా ప్రమాదమే. కొంచెం వాతావరణం అనుకూలంగా ఉన్న చోట ఉంటే మన యొక్క రూపం కొంచెం బాగుంటుంది. మనం కూడా రూపాలను మారుస్తుంటాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒకలా రెడీ అవుతాం, చావుకి వెళ్ళినప్పుడు ఒకలా రెడీ అవుతాం, ఇంకా రకరకాలుగా రూపాలు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని స్వరూపము అని మాట్లాడుతున్నప్పుడు ఇట్ విల్ నెవర్ చేంజ్.
ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హిజ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హిజ్ యాట్రిబ్యూట్స్, ఆయన యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనకి 2 రూపాలు ఉంటాయి, మనకు కూడా పైకి కనిపించేటువంటి రూపం ఒకటి, లోపల ఉండేటువంటి రూపం ఒకటి. సో పైకి కనిపించేది, లోపల ఉండేటువంటిది 2 కూడా ఒక్కోసారి విరుద్ధంగా కనబడుతుంటాయి మనకి. అంటే మనం ఏదైతే పైకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నామో లోపల ఉండేటువంటి దాన్నే పైకి ఎక్స్ప్రెస్ చేస్తుంటాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులను చూసి మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ఆయన. కానీ వాస్తవానికి వాళ్ళ పైన చూసినప్పుడు మంచి డ్రెస్ కూడా వేసుకుని ఉన్నారు. అసలు అలాంటి కాస్ట్లీ డ్రెస్ ఎవరు వేసుకోరు, చాలా రిలీజియస్గా ఉన్నారు. చిన్న మరక కూడా అంటుకోదు వాళ్ళ డ్రెస్కి, మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకుని ఉన్నారు. అప్పుడే దిగొచ్చిన దేవదూతలా కనబడుతున్నారు. కానీ ఆయన ఏమన్నాడు? హీఈస్ ఎక్స్పోజింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్. ఏమని చెప్తున్నాడు? దేనికి కంపేర్ చేసి చెప్తున్నాడు? సున్నం కొట్టిన సమాధులు. సమాధుల్లో ఏముంటుంది? సున్నం కొడితే పైకి బాగానే కనబడుతుంది, కానీ లోపల కుళ్ళు అనేటువంటిది ఉంటుంది, లోపల కంపు వాసన అనేటువంటిది ఉంటుంది. సో ఆయన డైరెక్ట్గా చూసి చెప్పినటువంటి మాట, యు ఆర్ ది వైట్ వాష్ సెపుల్కర్స్. ఇంకేమీ లేదు, డైరెక్ట్గా వాళ్ళ ముఖాల మీద చెప్పినటువంటి మాట, సున్నం కొట్టిన సమాధులు. సో అంటే ఏంటంటే వాట్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ఈజ్ టు బీ ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్. కానీ చాలాసార్లు మనం నటిస్తుంటాం, అంటే దాన్ని దాచిపెట్టేస్తుంటాం. మన లోపల ఒకటి ఉంటుంది, మన బయటికి ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఒకటి. కానీ దేవుడు అలా కాదంటున్నాడు ఇక్కడ. మోర్ఫే అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించినప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎస్టర్డే, టుడే, ఫర్ ఎవర్ హీ ఈజ్ సేమ్. హిస్ నేచర్ డజంట్ చేంజ్. ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క గుణలక్షణాలు అనేటువంటివి చేంజ్ అయ్యేటువంటివి కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఈ మాటను మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఆఫ్ కాదు, సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. సో దిస్ ప్రూవ్స్ ద డీటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓకేనండి, హీ ఈజ్ గాడ్ మ్యాన్, హీ ఈజ్ నాట్ మ్యాన్ గాడ్. ఓకేనా? సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఆ యొక్క స్వభావం అనేటువంటిది చేంజ్ అయ్యేటువంటిది కాదు. దేవుడు ఆయన్ని వెంబడించేటువంటి బిడ్డలు, విశ్వాసులు, ఫాలోవర్స్ ఎలాగుండాలి అని కోరుకుంటూ ఉన్నాడంటే ఆ విధంగానే ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు ఆయన బయట దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు, లోపల ఉన్నటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేశాడు ఎప్పుడు కూడా. వాట్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ మ్యాన్. ఓకేనండి, సమరయ స్త్రీ వచ్చింది యేసు ప్రభువారి దగ్గరికి. సమరయ స్త్రీ వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవకాశం ఇచ్చాడు ఆయన మాట్లాడడానికి. చివరికి స్పిరిచువల్ టర్మ్స్లోకి వచ్చేసింది ఆమె. ఎక్కడి నుంచి? ముందు కులం గురించి మాట్లాడింది. ఏంటి కులం? మీరేమో యూదులు, మేమేమో సమరయులు అని మాట్లాడింది. ఈయన కొంచెం ఆ డిస్కషన్ని కొంచెం పైకి తీసుకెళ్ళాడు స్పిరిచువల్గా. ఆమె మరలా స్పిరిచువల్ టర్మ్స్లోకి వచ్చేసింది. ఏంటి? యూదులేమో మీరందరూ కలిసి యెరూషలేములో ఆరాధించాలని చెప్తారు, కానీ మా పితరులేమో ఎక్కడ ఆరాధించమంటూ ఉన్నారు అని చెప్తే యేసుప్రభువారు అన్నారు, అమ్మా ఒకానొక సమయం వస్తుంది, ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ప్లేస్, ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ హార్ట్. ఓకేనా? స్థలం ప్రాముఖ్యత కాదు, నీ హృదయం చాలా చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ కూడా ఆయన ఎక్స్పోజ్ చేసింది ఏంటి? హృదయాన్ని ఎక్స్పోజ్ చేశాడు. నికోదేము వచ్చాడు, అయ్యా మీలాంటి బోధకులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, దేవుడు తనకు తోడుగా ఉంటేనే కానీ ఇలాంటి కార్యాలు ఎవరు చూడలేరు. ఆయన అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, అంటే హీఈస్ అడ్రెస్సింగ్ హిస్ క్వశ్చన్. లోపల ఏమైతే ఉంది ఆ యొక్క వ్యక్తి లోపల దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, గుడ్ మాస్టర్ ఐ విల్ ఫాలో యూ అన్నాడు. గుడ్ మాస్టర్, నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి? యేసుప్రభువారు ఏమన్నారు? నన్ను ఎందుకు మంచివాడని పిలుస్తున్నావు? దేవుడు తప్ప
మంచివాడు ఎవరు లేరు. నీవు నన్ను దేవుడిగా అంగీకరిస్తున్నావా? నేను మంచివాడిని అంటే నేను దేవుడినే కదా అని అర్థం. దేవుడిగా అంగీకరిస్తున్నావా? సో ప్రతి ప్రశ్న వెనకాల ప్రశ్న వేసేటువంటి వ్యక్తి ఉంటాడు. దేర్ ఈజ్ ఏ క్వశ్చనర్ బిహైండ్ ఎవ్రీ క్వశ్చన్. ఓకేనండి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్వశ్చన్ని అడ్రస్ చేసే ముందు క్వశ్చనర్ని అడ్రస్ చేశాడు. అంటే నువ్వేంటి అనేటువంటిది చూపించాడు ఆయన మనిషికి. నువ్వేంటి అసలు, నీవు ఏ స్థితిలో ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా, మీరు చదవండి సువార్తలన్నీ. ఈ సువార్తల్లో ఒక్కొక్క పర్సనల్ ఎన్కౌంటర్ వ్యక్తులతో యేసుప్రభువారు ఆ వ్యక్తిలో ఏముంది అనేటువంటిది తెలియజేశాడు. నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తితో అడిగితే ఆ వ్యక్తి రకరకాల మాటలు చెప్తున్నాడు. అంటే లోపల ఉన్నటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు. ఏముంది ఈ వ్యక్తిలో, ఎన్ని సంవత్సరాల నుంచి ఒకే చోట పడి ఉండడానికి గల కారణం ఏంటి, రీజన్ ఏంటి, చాలామందికి తెలియదు కదా, అయ్యో అని జాలి పడతారు. కానీ లోపల ఏముంది, పాపాన్ని దాచుకుని ఉన్నాడు. లోపల రకరకాల సెల్ఫిష్ నేచర్ని దాచుకుని ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టు, నీ పొరుపెత్తుకుని నీ వెళ్ళిపో. తర్వాత రోజున మనం చూస్తాం, ఆ వ్యక్తి దేవాలయంలో పాపం చేస్తా కనిపించాడంట. యేసుప్రభువారు ఏమన్నారు, మొన్ననే కదా స్వస్థత పొందుకున్నావు, పాపం చేయకుండా ఉండు, మరీ ఎక్కువ కీడు నీ మీదకి వచ్చి పడుతుందని చెప్పాడు ఆయన. సో కాబట్టి మోర్ఫే అనేటువంటి పదం ఇట్స్ అన్ ఎసెన్షియల్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అండ్ ఎసెన్స్. లోపల ఏమై ఉందో దాని యొక్క ఎక్స్ప్రెషన్, బయటకు వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్. మీరు వారి ఫలాలను బట్టి వారు ఏమైతే అయి ఉన్నారో మీరు వాళ్ళని కనిపెడతారని చెప్పాడు యేసుప్రభువారు. ఓకేనండి. ఫలాలను బట్టి వాళ్ళు ఏమైతే అయి ఉన్నారో అది తెలుస్తుంది. యూ షల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. దేవుని బిడ్డలకి, దేవుని బిడ్డల కాని వారికి, దేవునిలో ఎదుగుతున్న వారికి, దేవునిలో ఎదగడం ఆపేసినటువంటి వ్యక్తులకి ఎక్కడ తేడా తెలుస్తుంది? ఫలాలను బట్టి, వరాలను బట్టి కాదు. ఓకేనండి. వరాలు ఉంటాయి అందరికీ, తలాంతులు ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి, వాటిని బట్టి కాదు. యూ షల్ నో దెమ్ బై దేర్ గిఫ్ట్స్ అని చెప్పలేదు, యూ షల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. వారు ఫలించేటువంటి ఫలాలను బట్టి. సో ఆయన ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఎక్కడైనా ఆగిపోయామా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఎల్లప్పుడూ కూడా ఉబ్బుకుచుండేటువంటి నీటి దారుల వలె ఉంటుంది అన్నాడు ఆయన. సో అలాగా మనం ఉంటూ ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా ఆగిపోయిందా? ఫలాలు అనగానే మళ్ళీ అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోకండి. ఏంటి? సమాధానము, శాంతి. సో చాలా చిన్న చిన్న విషయాల్లో మనం చాలావి మిస్ అయిపోతూ ఉంటుంటాం. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ టాకింగ్ అబౌట్ ది ఇన్నర్ మోస్ట్ కండిషన్ ఆఫ్ ఏ పర్సన్, ద నేచర్ ఆఫ్ ఏ పర్సన్. కాబట్టి మన యొక్క నేచర్ ఏ విధంగా ఉంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలుగా అనేది మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏదో తీసేసుకోవడం కాదు, లేకపోతే ఏదో విడిచిపెట్టి రావడం కాదు. ఆయన విడిచిపెట్టింది ఆయన యొక్క మహిమను విడిచిపెట్టాడు. అయితే దానికి ఎడిషన్గా ఏమి యాడ్ అయిందంటే హ్యూమన్ నేచర్ అనేటువంటిది యాడ్ అయింది. హ్యూమన్ నేచర్, డివైన్ నేచర్కి ఏ నేచర్ యాడ్ అయింది? హ్యూమన్ నేచర్ అనేటువంటిది యాడ్ అయింది. మనుషుల పోలికగా పుట్టి అనేటువంటి మాటను మనం ఈ వాక్యంలో చదువుతాం 7వ వచనంలో. దాసుని స్వరూపము ధరించుకుని, మనుషుల పోలికగా పుట్టడం, దాసుని స్వరూపం ధరించుకోవడం. ఈ ఇన్కార్నేషన్ అనేటువంటిది, దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావడం అనేటువంటిది ఇది గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. అసలు దీని మీదే మనము మన యొక్క ధ్యానాలన్నీ కూడా చేయవచ్చు. చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. వీఆర్ క్రియేటెడ్ బీయింగ్స్. మనం ఆయన చేత సృష్టించబడ్డాం. అలాంటిది ఈ రూపాన్ని ఆయన తీసుకోవడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. గడిచినటువంటి ఆ ముందు వారంలో ఒక మాట చెప్పాను, నిన్ను నీవు ఎవరితోనైనా పోల్చుకోవాలంటే నీ స్టేటస్కి తగ్గా ఉన్నటువంటి వారితోనే పోల్చుకుంటావు. ఓకేనండి. ఎవరితోనైనా మాట్లాడాలంటే ఆ స్టేటస్కి తగినటువంటి వ్యక్తులతోనే మాట్లాడతావు. ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే దానికి ఆ క్యాలిబర్ సమానంగా ఉండాలి, వాళ్ళతోనే మనం మాట్లాడతాం.
సో తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకంటే ఇంకా కింద ఉన్నటువంటి స్పెసిస్ చూస్తాం. ఓకేనా, దావీదు నేను పురుగు లాంటి వాడిని అన్నాడు, నేను మిన్నల్లి లాంటి వాడిని అన్నాడు, నేను ఇంకా కౌజుపిట్ లాంటి వాడిని అన్నాడు. ఇలాగా పక్షులతోని జంతువులతోని తను పోల్చుకుని ఆ యొక్క ఎక్స్ప్రెషన్ని చూపించాడు. దేవుడు తర్వాత సృష్టిలో ఏముందంటే దేవదూతలు ఉన్నారు, వాళ్ళతో పోల్చుకోలేదు ఆయన. దేవదూతల కంటే తర్వాత స్పెసిస్, తర్వాత ఎవరంటే మనం. ఆయన ఈ లోకానికి వచ్చి మనకులాగా అంటే చూడండి, ఆ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది ఒక నిచ్చిన పైకేసామంటే ఆయన పైనుంచి కిందకు వచ్చేసాడు, లాస్ట్ ఆ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసాడు ఆయన. సో యాకోబు ఒక కలనుగా అంటాడు, ఆ దర్శనంలో ఏం చూస్తాడంటే ఒక నిచ్చెన చూస్తాడు. ఆ నిచ్చెన పైన దేవదూతలు పైకి కిందకి ఎక్కుచూ దిగుచూ ఉంటారు. యెషయా ఒక దర్శనాన్ని చూస్తాడు, అత్యున్నతమైనటువంటి సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. గొప్ప దర్శనం అది. ఓకేనండి, దేవాలయపు యొక్క ఆ గడప గుమ్మాలు కంపించిపోయాయి. అలాంటి గొప్ప దర్శనం. కింద పడిపోయాడు, అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు వంటి వాడిని, అపవిత్రమైన మనుషుల మధ్య నేను జీవిస్తున్నాను, ఎలాగా నేను తప్పించుకుంటాను ఇప్పుడు. అంత గొప్ప దేవుడు, అంత మహిమలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి రావడం, శరీరధారిగా ఈ లోకానికి రావడం. విచిత్రం ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో 33.5 years 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు, సిలువ వేయబడ్డాడు, సమాధిని గెలిచాడు, మరలా అలాగే ఆరోహణం అయిపోయాడు. ఓకేనండి. సో ఈ యొక్క ఈ రెండు నేచర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం డివైడ్ చేయలేం. అది ఆశ్చర్యం. అంటే ఈ దైవత్వాన్ని, ఈ యొక్క మానవత్వం ఏదైతే ఉందో, ఈ రెండు ఏమైతే ఉన్నాయో, డివైన్ నేచర్ అండ్ హ్యూమన్ నేచర్, ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. శాశ్వత కాలం అలాగే ఉంటుంది. అది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అందుకనే గలిలయ మనుషులారా, మీరు ఆయన్ని ఎలాగైతే వెళ్ళడం చూసారో అలాగే చూస్తారు మీరు ఆయన్ని. ఆయన చేతులు గాయాలని మీరు చూస్తారు, వాక్యంలో రాయబడినటువంటి మాట. సో కాబట్టి ఇక్కడ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, స్వరూపము అన్న చోట మోర్ఫే అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. మనుషుల పోలిక అనేటువంటిది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, మన యొక్క షేప్ గురించి మాట్లాడుతుంది. మన యొక్క మనుషులంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలిక అనేటువంటిది ఉంది. మనుషులకు ఒక పోలిక ఉంటుంది, జంతువులకు ఒక పోలిక ఉంటుంది. ఓకేనండి, పోలిక గురించి మాట్లాడుతూ ఉంది. సో కాబట్టి ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు అని ఎందుకు మనం ఎంఫసైజ్ చేసి చెప్తున్నామంటే, మొదటి శతాబ్దంలో అసలు ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా రాలేదు అని ఎన్నో తప్పుడు బోధలు. ఆయన జస్ట్ ఏంజిల్లాగా వచ్చారని కొంతమంది, లేకపోతే అప్పటికప్పటికే మనిషిలా కనిపించాడని కొంతమంది, ఇలా రకరకాల తప్పుడు బోధలు. ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన యొక్క దైవత్వంలోంచి మనము తీసివేసేది ఏమీ లేదంటే ఏంటి, ఆయన రిక్తునిగా చేసుకున్నాడంటే తన యొక్క ఆ గుణలక్షణాలని కొన్ని విడిచిపెట్టి రావడం అలాంటిది ఏమీ కూడా జరగలేదు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సర్వింగ్. లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయం. థ్యాంక్ యూ సార్. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. ఆయన యొక్క పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సర్వింగ్, దాసుని రూపం, ఫార్మ్ ఆఫ్ ఏ సర్వెంట్, దాసుని రూపాన్ని ధరించుకోవడం. దాసుడు అనగానే దాసుడు,
దాసుడికి ఉన్నటువంటి ఆ క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై అవుతాయి. దాసుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు, సర్వ్ చేస్తాడు, సర్వెంట్ సర్వ్ చేస్తాడు. సో కాబట్టి నేను ఈ లోకంలోనికి సేవ చేయడానికి వచ్చాను తప్ప సేవ చేయించుకోవడానికి రాలేదు అని చెప్పాడు. గురుడు వారికి చూపునివ్వడానికి, బేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. టేకింగ్ ద రోల్ ఆఫ్ ఏ సర్వెంట్. తండ్రి చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సర్వెంట్. ఈ రోల్ని తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సర్వెంట్ అని రాయబడినప్పుడు ధరించుకున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. దాసుని రూపాన్ని ధరించుకోవడం. ఈ ధరించుకోవడం అనేటువంటి మాట ఒక రాజు తన యొక్క రాజ్య వస్త్రాలు తీసివేసి ఒక దాసుని యొక్క వస్త్రాలు ధరించుకోవడం. ఓకేనండి. రాజు దాసుని యొక్క వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావం లేకపోతే ఆ గుణలక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయడం అని అర్థం కాదు. ఆ పర్టికులర్ టైంలో ఆయన ఏం చేశాడు? ఫర్ సమ్ ఇయర్స్ ఆ రోల్ని ఆయన తీసుకున్నాడు. దేవుడు పని అప్పగించాడు. ఆ పని ఎలా చేయాలో తానే నేర్పించాడు. ఆదికాండంలో ఆదాము పాపం చేయకముందే పని అప్పగించాడు దేవుడు. పని చేయాలి, నువ్వు పని చేసి బ్రతకాలి, అన్నీ నీ దగ్గరకు వస్తాయని ఏం చెప్పలేదు. చెట్లు ఫలాలు ఉన్నాయి, వాటిని సేద్యపరచాలి, పని అప్పగించాడు. సో పని అనేటువంటిది శాపంగా వచ్చినటువంటిది ఏమీ కాదు. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటి విషయం టేకింగ్ ద రోల్ ఆఫ్ ఏ సర్వెంట్. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు మనకి కనిపిస్తాయి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చిదివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటాడు. చేయుటకు నీవు నాకు అప్పగించినటువంటి పని, చేయుటకు తండ్రి చేత కుమారునికి యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించినటువంటి పని ఏం చేశాడంట? సంపూర్ణంగా నెరవేర్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు ఆయన. 3.5 సంవత్సరాల పరిచర్య. కానీ దేవుడు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సగం చేయలేదు. ఏం చేశాడు? సంపూర్ణంగా చేశానని చెప్తున్నాడు. చేయుటకు నీవు నాకు అప్పగించినటువంటి పనిని ఈ 33.5 సంవత్సరాల్లో, ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో సంపూర్ణంగా చేశానంటే ఏమీ లేదు, నువ్వు నాకు అప్పగించిందంతా కూడా నేను కంప్లీట్ చేశాను. ఎంత గొప్పగా ఆయన హార్డ్ వర్క్ చేశాడో ఒకసారి ఆలోచించండి. ఓకేనండి. సమయాన్ని ఎంత గొప్పగా ఆయన సమయపాలన, సమయాన్ని పాటించడం, సమయాన్ని స్కెడ్యూల్ చేసుకోవడం. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చడం, ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సంపూర్ణంగా నెరవేర్చడం. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, కొంతమందికి ఇట్ ఈస్ వెరీ సాడ్, వయసు బాగా పెరుగుతున్నటువంటి వ్యక్తులకి, వృద్ధులవుతున్నటువంటి వారికి వాళ్ళు అంటారు, ఇంకా నేనేం చేయాలో నాకు అర్థం కావట్లే. వాళ్ళు ఏం చేయాలో దేవుని కొరకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటారు. అంటే కారణం ఏంటంటే, ఇంతకీ ఆయన ఏ పని అప్పగించారో వాళ్ళకి అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ పని అప్పగించాడు, ఆయన ఆ పనిని నెరవేర్చారా లేదా అనేటువంటిది తప్పనిసరిగా అర్థం కావాలి. ఈ విషయాల్లోనే మనం లెక్క అప్పగించుకోవాల్సి వస్తుంది దేవుని ముందు నిలవబడినప్పుడు. నేను దేవుని మందిరంలోకి వెళ్ళాను, నేను పాటలు పాడాను, లేకపోతే నిన్ను స్తుతించాను, నిన్ను ఆరాధించాను, ఇవన్నీ ఓకే. దేవుని బిడ్డలుగా అది మనలో పెట్టినటువంటి ఒక నేచర్, అది దేవుణ్ణి మనం ఆరాధించాలనేటువంటిది.
కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ దేవుడు ఏమైతే అప్పగించాడో అదే చేయాలి. ఎందుకంటే దేవుడు అప్పగించిన దాన్ని కూడా చేసేటువంటి టెంప్టేషన్ ఉంది. దేవుడు అప్పగించిన దాన్నే మనం చేయాలి. ఆయన తను తాను రిక్తునిగా చేసుకోవడము అంటే అర్థం ఏంటంటే ఆయన తండ్రి చిత్తానికి అప్పగించుకోవడం. ఒక పని 24 అవర్స్లో జరిగేటువంటి పని ఏదైతే ఉందో ఆయన ఇది జరుగును కాకంటే జరిగిపోద్ది. దానికోసం పడవల మీద ప్రయాణాలు, పడవల్లో తుఫాన్లు, లేకపోతే ఆకలి గొండాలు, దప్పిగొండాలు, ఓకేనండి, మనుషుల చేత తిట్లు తిండాలు, ఇవేమీ అవసరం లేదు. కానీ కంప్లీట్గా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. సో కాబట్టి వీటన్నిటి గుండా వెళ్ళవలసి వచ్చింది. మనుషుడు మనం ఎలాగైతే ఉండాలో అలాగే ఆయన కూడా ఉండవలసి వచ్చింది. భూమి మీద నెరవేర్చానని చెప్తాడు. నెరవేర్చాడు. ఎక్కడ నెరవేర్చాడంటే భూమి మీద నెరవేర్చానని పర్టికులర్గా చెప్తున్నాడు. భూమి మీద నేను నెరవేర్చాను అని చెప్తున్నాడు. నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. పని కంప్లీట్ చేయడం కాదు, పని కంప్లీట్ చేసి మహిమపరచడం, దేవుణ్ణి మహిమపరచడం. ఒక పక్కన కంప్లీట్ చేయడం, కంప్లీట్ చేస్తూ దేవుణ్ణి మహిమపరచడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మోషేకి దేవుడు అప్పగించినటువంటి పని అంటే ఆయన పరిచర్య అంతటి గురించి నేను మాట్లాడలేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఒక చోట దేవుడు బండతో మాట్లాడమన్నాడు. ఆ బండని కొట్టమన్నాడు. మొదటిసారి బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. రెండోసారి ఏమన్నాడంటే బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? బండనే కోపంతో కొట్టాడు. సో అక్కడ మహింపరచబడ్డాడు దేవుడు. బండ నుంచి నీళ్ళు వచ్చాయంటే వచ్చాయి, వర్క్ అయితే కంప్లీట్ అయింది, కానీ దేవుడి నామం మహింపరచబడలేదు. సో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వర్క్ అయితే కంప్లీట్ అయింది, వాట్ ఎవర్ ఇట్ మే బీ, కానీ దేవుడు మహిమపరచబడ్డా లేదా అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు దేవుడు, ఓకేనండి, దాన్ని రకరకాల అబద్ధాలు ఆడి రకరకాల మోసాలు చేస్తే పని కంప్లీట్ అవ్వచ్చు, కానీ ఇట్స్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి మహింపరిచేది కాదు. అక్కడ దొంగ వేల్లో వెళ్ళి దొంగ రూట్లో వెళ్ళి దాన్ని కంప్లీట్ చేయొచ్చు, కానీ ఆ కంప్లీట్ని దేవుడు మెచ్చుకోడు. సో అలా కంప్లీట్ చేయడం అనేటువంటిది అసలు అది పని చేయకపోయినా బెటరు. అలాంటిది అది ఏమైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏమైనా కావచ్చు. సో దేవుడు దాన్ని అకౌంటబుల్గా తీసుకుంటాడు దేవుడు. ఉదాహరణకి నేను ఒక ఫారినర్కి ఉత్తరం రాశాను అనుకోండి, నాకు ఒక 5 లక్షలు కావాలి. ఎందుకు అంటే పలానా చోట పరిచర్య చేస్తున్నాను నేను, అక్కడ ఇంతమంది బేదలు ఉన్నారు, ఈ 5 లక్షలు కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలి. 5 లక్షలు వచ్చాయి అనుకోండి, దాన్ని మొత్తానికి అటు ఇటు చేసి ఆఫ్ చేసి మొత్తం పని అయితే కంప్లీట్ చేశాను, ఫొటోస్ అయితే పంపించాను, అంతా బాగానే ఉంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే సగం ఏం చేశాను, జోబీలో వేసాను. వర్క్ అయితే కంప్లీట్ అయింది, అవతలోడు కూడా హ్యాపీగానే ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, కానీ ఎవరు హ్యాపీగా లేరు? దేవుడు హ్యాపీగా లేడు. అది దేవుడిని మహింపరచినట్లు కాదు. సో కాబట్టి దేవుడు పని అప్పగిస్తాడు, ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి అని దేవుడు కోరుకుంటాడు. ఈ సంపూర్ణంగా నెరవేర్చడం అనేటువంటి బాధ్యతను మన మీదే విడిచిపెడతాడు. దాన్ని ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి అనేటువంటిది దేవుని మీదే ఆధారపడి మనం స్కెడ్యూల్ చేసుకోవాలి అని దేవుడు మనకి తెలియజేస్తాడు. భూమి మీదే నేను నిన్ను మహింపరిచాను అని చెప్తాడు. కొంతమంది ఏమంటారంటే ఈ లోకంలో కష్టం, శ్రమ, ఈ లోకంలో మనం ఏం చేయలేం, అన్నీ నాశనం అయిపోతున్నాయి, కాబట్టి పరలోకం వెళ్ళిన తర్వాత తెల్లబట్టలు వేసుకుని దేవుణ్ణి ఈత మాటలతో స్తుతిస్తాను నేను. ఈ లోకంలో చేయలేనటువంటి పరలోకంలో ఏం చేస్తావు? ఈ లోకంలో దేవుని వాక్యం కొరకు దేవుని కొరకు ఆరాటపడినటువంటి నీవు పరలోక రాజ్యం వెళ్ళి ఏం చేస్తావు చెప్పు? ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధానంలో సంతోషం నీకు లేకపోతే పరలోకంలో సంతోషం ఎలాగొస్తుంది నీకు? ఓకేనా? ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ హియర్, ఐ డోంట్ థింక్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దేర్. అందుకనే ఇట్ ఈస్ ది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్మోస్ట్ బీయింగ్ మోర్ఫే అనేటువంటి దానికి. సో విశ్వాసుల గురించి మాట్లాడుతూ కూడా లోపల నిండి ఉన్న దాన్ని బట్టి ఏం చేస్తుందంట? లోపల నిండి ఉన్న దాన్ని బట్టే
బయటకు వస్తుంది, మన యొక్క నేచర్ అంతా కూడా బయటకు వస్తుంది. 2 రకాల ఫేస్లు మార్చుకోవడం అని చెప్పాను. అఫ్కోర్స్ బయట కొంచెం ముఖ్యమన్నా కొంచెం లావుగా కనిపిస్తే దాన్ని కొంచెం అటు ఇటు ఒత్తి సన్నగా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, దానివల్ల ఆ ముక్కు ఎంత లావుగా వాచిపోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, వార్తల్లో వస్తున్నాయి అవన్నీ కూడా. ఓకేనండి. సో బయట ఫేస్ని మార్చుకోవడం వేరైతే లోపల ఉన్నటువంటి నేచర్ను కూడా మార్చుకునేటువంటి విధానం మనకు కనపడుతుంది. అంటే లోపల బ్రతికేటువంటి వ్యక్తి ఒకరు, బయటికి చూపించేటువంటి వ్యక్తి ఒకరు. సో ఈ 2 కూడా ప్రమాదకరమైనవే. అందుకని యేసుప్రభువారు అన్నారు, యూ షల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. సో విధేయత చూపించాడు అనేటువంటి మాటను కూడా మనం చదువుతాం. విధేయత చూపించాడు. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, 8వ వచనం, విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. విధేయత చూపిన వాడై, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వెర్స్ నెంబర్ 7 and 8. విధేయత చూపిన వాడై, అండ్ బికేమ్ ఒబీడియంట్ అన్ టు డెత్, ఈవెన్ ద డెత్ ఆఫ్ ది క్రాస్. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తను తాను తగ్గించుకున్నాడని రాయబడి ఉంది. విధేయత చూపించడానికి ఈయన ఏం చేశాడు? విధేయత చూపించడానికి ఈయన ఏం చేశాడు? ఆయన మహిమ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. హీ ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ ఇన్ హెవెన్. వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, అంటే మళ్ళా యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉందో అంటాడు. అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ హిస్ గ్లోరీ, ఇట్స్ టాకింగ్ అబౌట్ ఆల్ హిస్ అథారిటీ. ఓకేనండి. సో విధేయత చూపించడం అంటే ఏంటంటే ఆ స్టెప్స్ మనకు అర్థం కావాలి. అక్కడి నుంచి దాన్ని విడిచిపెట్టాడు, ఆ సీట్ని విడిచిపెట్టాడు, థ్రోన్ని విడిచిపెట్టాడు, ఆ మహిమను విడిచిపెట్టాడు, దిగేశాడు. ఎక్కడ దిగాడు? నిచ్చిన పైనుంచి కిందకి దిగేశాడు. సో కిందకి దిగేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. మరలా తగ్గింపు అనేటువంటి మాట కనబడుతుంది. ఈ యొక్క విధేయతలో, ఆయన చూపించినటువంటి ఈ యొక్క విధేయతలో ఒక మూవ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కదలిక అనేటువంటిది కనిపిస్తుంది. తర్వాత తను తాను తగ్గించుకొనెను అనేటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ఈ విధేయత ఆయన యొక్క తగ్గింపుతనాన్ని చూపిస్తుంది. విధేయత లేని చోట తగ్గింపు అనేటువంటిది ఉండదు. విధేయత ఉంటే కదలిక అనేటువంటిది ఉంటుంది. వాక్యం 100 సార్లు విన్నా కానీ విధేయత లేకపోతే కదలిక అనేటువంటిది ఉండదు. విధేయత ఉన్న చోట కదలిక ఉంటుంది. కదలిక, దేవుని కోసం కదిలేటువంటి స్వభావం ఉంటుంది. దేవుని కోసం ఆలోచించేటువంటి స్వభావం ఉంటుంది. దేవుని కోసం ఏం చేయాలి అనేటువంటి కదలిక. ఇది కేవలం మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ కదలిక అనేటువంటిది ఆయన యొక్క తగ్గింపుతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కదలిక ఎలా తగ్గించుకున్నాడు అని చూస్తే ఆశ్చర్యం కలిగించేటువంటి విషయమే ఆయన యొక్క పుట్టుక స్థలం. ఏలయనగా యోధా దేశపు బెత్లెహేమ యోధా ప్రధానంలో అల్పమైందిగా పరిగణించబడింది. కొన్నాళ్ళ వరకు అల్పమైన దానివిగా ఎవరూ లెక్క చేయలేదు ఆ ప్రాంతాన్ని. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అలాంటి ప్రాంతాన్ని తగ్గించుకోవడం, విధేయత చూపించడం. ఆయన కావాలంటే పెద్ద పెద్ద గృహాల్లో ఆయన జీవించవచ్చు, ఆయన పుట్టవచ్చు. కానీ తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. విధేయత అనగానే లోబడాలి. ఎవరికి లోబడ్డాడు? తండ్రికి లోబడ్డాడు. సో ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ హిమ్. మళ్ళా అక్కడ ఆయనకి ఆ యొక్క దైవికమైనటువంటి లక్షణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అందులో ఆయన ఏమైనా చేయగలడు, కానీ చేయలే. ఏమైనా చేయగలడు. ఓకేనండి. అంటాడు కదా, పేతురు నువ్వు ఎందుకు ఆరాటపడుతున్నావు? ఎందుకు వాడి చెవి నెరికేసావు? నీ కత్తి తీసి దాని వరలో పెట్టు. నా తండ్రి నేను వేడుకుంటే ఆయన 12,000 సేనల దేవదూతల్ని పంపించడా? నాకు తెలుసు వేడుకోవాలని, కానీ అది ఇలా జరగకూడదు. నేను అందుకోసం ఈ లోకానికి రాలేదు. ఆయన యొక్క స్టెప్స్ ఎలాగైతే ఆయన డీల్ చేసినటువంటి విషయాలు మనకి అర్థం కావాలి. సో కాబట్టి వీటన్నిటిలో కూడా పుట్టుక స్థలం కావచ్చు, ఆయన ఉండేటువంటి ఇల్లు. ఒక ఆయన అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటే నక్కలకు బొర్రీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. నాకంటే పర్టికులర్ ప్లేస్ అనేటువంటిది లేదు.
ఓకేనండి. సో శిష్యుల్ని ఏర్పరచుకోవడంలో అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, అన్నీ ఎరిగినటువంటి దేవుడు, ఓకేనండి, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగినటువంటి దేవుడు, అన్నిటినీ ఒకేసారి చూడగలిగినటువంటి వాడు. శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి? తన జ్ఞానానికి సమానంగా ఉన్నవారిని ఏర్పాటు చేసుకున్నాడా? లేదు. జ్ఞానానికి సమానంగా ఉన్నవారిని ఏర్పాటు చేసుకోలేదు. ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళండి? పామర్లు, చేపలు పట్టేవాళ్ళు. చాలాసార్లు విసుగు పుట్టించారు వారు ఆయనకి. ఓకేనా? ఆయన చెప్పేవి వాళ్ళకి అర్థమయ్యి కాదు, కథలు చెప్పినా కూడా అర్థమయ్యి కాదు. మళ్ళీ వచ్చి దీనికి అర్థం ఏంటని అడిగేవారు. ఏం అర్థమయ్యి కాదు. ఎంత అలా బోధించినా కానీ చివరికి క్రూసిఫిక్షన్ దగ్గరికి వచ్చేసరికి అందరూ విడిచిపెట్టి పారిపోయారు. రకరకాల డిస్టర్బ్డ్ క్యాండిడేట్స్, ఓకేనండి, రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు, గొప్పోళ్ళని ఏం కాదు, సాధారణమైనటువంటి వ్యక్తుల్ని ఎంచుకున్నాడు, వాళ్ళని సిద్ధపరిచాడు. ఆయన యొక్క తగ్గింపు అనేటువంటిది ఆ విధంగా కనపడుతుంది. మనం స్నేహం చేయడానికి మొత్తం అన్నీ చూస్తాం, ఓకేనా, మనకి తగినటువంటి వ్యక్తులతోనే మనం స్నేహం చేస్తాం. కానీ యేసుప్రభు అలా చేయలేదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి శిష్యుల్ని ఏర్పరచుకోవడంలో కావచ్చు, సిలువ మరణానికి ఈవెన్ టు ది డెత్ ఆఫ్ ది క్రాస్, ఓకేనా, ఏమని ఉందంటే, అనగా సిలువ మరణం పొందినంతగా అని రాస్తుంది. విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణం చాలా చాలా లీస్ట్. అది రోమన్ ఎంపైర్లో, ఆ రోమా సామ్రాజ్యంలో చాలా లీస్ట్ అది. అఫ్కోర్స్ అది రోమన్స్ ఇన్వెంట్ చేసింది ఏమీ కాదు. పర్షియన్స్ దగ్గర నుంచి అలా నెమ్మదిగా రోమన్స్ దగ్గరికి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. చివరికి చాలా లీస్ట్ అది, ఆ మరణం అనేటువంటిది. వాక్యం ఏమని రాస్తుందంటే, ఆయన నోరు విప్పలేదు, ఎవరి ముందు కూడా ఆయన నోరు తెరవలేదు. వదకి వచ్చినటువంటి గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన యొక్క తగ్గింపుతనం అనేటువంటిది, అంటే ఎంతలా దేవుని యొక్క చిత్తానికి తను తాను తగ్గించుకున్నాడో చూడండి. తర్వాత ఉంటుంది హెచ్చింపు అనేటువంటిది, తర్వాత ఉంటుంది. ఎవరు చేశారు హెచ్చింపు? తండ్రి చేశాడు, ఓకేనండి. భూమి మీద ఉన్న సమస్త మనుష్యులు కూడా ప్రతి మోకాలు వంగుతుంది. ఎక్కడ? యేసుప్రభు వారి దగ్గర ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక కూడా ఒప్పుకుంటుంది. ఎవరు పెట్టారు? హెచ్చించాడు ఆయన అందరికంటే ఎక్కువగా. సో కాబట్టి ఎప్పుడు కూడా విధేయత చూపించినంత మాత్రాన ఫలాన్ని లేకుండా మనం వెళ్ళిపోం. విధేయతకి దేవుడు ఫలాన్ని ఇస్తాడు. తగ్గించుకుంటున్నాను అంటే విధేయత అనేటువంటిది కనిపించాలి. విధేయత లేకుండా తగ్గింపుతనం అనేటువంటిది లేదు. విధేయత ఉన్న చోట కదలిక అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడూ ఒకే చోట మనం ఉండిపోం. తప్పనిసరిగా ఆ చేంజ్ అనేటువంటిది కనబడుతుంది. ఆయన యొక్క స్టెప్స్ ఎలాగా పైనుంచి ఎలా కిందకు వచ్చాడు అనేటువంటి ఆ యొక్క స్టెప్స్, ఆయన ఎంచుకున్నటువంటి విధానాలు, ఆయన ఈ లోకంలో చూపినటువంటి మాదిరి. సో ఆ విధంగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆ విధంగా ఆయన కొరకు ఫలాలు ఫలించేటువంటి వ్యక్తులుగా మనల్ని దేవుడు నడిపించునుగాక.